స్టేజ్ 3 1858 టు 1945. ఈ స్టేజ్ని డైరెక్ట్ క్రౌన్ రూల్ మరియు ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్. ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ అంటే మనకి స్టేజ్ 1 వచ్చేసి ద అరైవల్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, స్టేజ్ 2 వచ్చేసి మనకి ద రెగ్యులేషన్స్ ఆఫ్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ, మరియు రైట్ ద స్టేజ్ 3 వచ్చేసి డైరెక్ట్ క్రౌన్ రూల్ అండ్ ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్. అదేవిధంగా 4వ స్టేజ్ ఇది ఎక్కువగా ఎవల్యూషన్కి సంబంధించిన స్టేజ్ 1946 టు 1950, రైట్. దీన్ని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. రాజ్యాంగాన్ని రాయడానికి ఒక రాజ్యాంగ పరిషత్ని మనము ఏర్పాటు చేసుకున్నాము, అదే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అని అంటాం. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ రోజైతే ఇండియాకు వచ్చిందో, ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చాక తర్వాత పరిణామాలన్నీ కూడాను మనము 4 స్టేజెస్గా డివైడ్ చేసుకోవడం జరిగింది.